హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ టెక్ తెలుగు. ఈ రోజు మనం ఫ్రీ వీడియోస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ వెబ్సైట్లో అయితే అవైలబుల్ గా ఉంది అని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్యాక్ట్ వీడియోస్ కానీ సైంటిఫిక్ వీడియోస్ కానీ ఏ వెబ్సైట్లో అయితే అవైలబుల్ గా ఉంది అని చెప్పేసి ఈ వీడియో ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి dareful.com. ఈ dareful.com లో వచ్చేసరికి మనకు ఎక్కువగా అయితే 4K వీడియోస్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. మనకు ఇందులో ఫ్రీ స్టాక్ వీడియో ఫుటేజ్ మనకైతే అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, ఇందులో వచ్చేసి మనం ఏ ఒక్క పర్చేస్ అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. స్టాక్ చెప్పేసి మనకు షో అయితే అవుతుంది. కొన్ని మీరు అదైతే క్లిక్ అయితే చేసి డౌన్లోడ్ అయితే చేసుకోకండి. ఓకేనా, సో ఇందులో మనకు చాలా వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు బ్రౌజ్ చేసి అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, టోటల్ గా అయితే ఫ్రీగా మీకు ఈ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు మాక్సిమం ఫ్యాక్ట్ ఛానల్ వచ్చేసరికి ఒక్కొక్కటి సెర్చ్ చేసి అయితే ఐడెంటిఫై చేసి వీడియో అయితే చూస్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి pixels.com. ఈ pixels.com లో వచ్చేసరికి మనకు ఎక్కువగా అయితే వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. మీరు వీడియోస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేస్తే వీడియోస్ అయితే మీకు షో అయితే అవుతుంది. ఓకేనా, ఒక్కొక్క వీడియో వచ్చేసరికి మీరు మీ ఏ కేటగిరీ ఛానల్ పెట్టినారో వీడియో లేకపోతే ఇమేజెస్ కానీ దీనిలో వచ్చి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో pixels.com వచ్చేసరికి మనం ఒక వీడియో అయితే క్లిక్ అయితే చేసాం. ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సెర్చ్ చేయండి మీకు ఏ కేటగిరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే స్పేస్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. మనకు స్పేస్ రిలేటెడ్ వీడియోస్ అయితే షో అయితే అవుతుంది. క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎక్కువగా అయితే అవైలబుల్ గా దొరుకుతుంది. ఈ వెబ్సైట్ లో బెస్ట్ వెబ్సైట్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా, బ్రౌజ్ చూస్తున్నట్టయితే పైన మీరు ఏ కేటగిరీ వీడియోస్ కావాలో ఆ కేటగిరీ వీడియోస్ అయితే మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి vidplay.com. సో ఈ vidplay.com వచ్చేసరికి మనకు టోటల్ గా ఏ బ్రౌజ్ ఫీచర్లు కానీ అన్ని వెబ్సైట్లు కానీ బ్రౌజ్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీరు అయితే చూస్ అయితే చేసుకొని వీడియోస్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. కలెక్షన్స్ కానీ పాపులర్ వీడియోస్ కానీ న్యూ ఫుటేజ్ కానీ అప్లోడ్ అయితే అవుతూనే ఉంటాయి. మీరు అయితే యూస్ అయితే చేసుకోండి. అన్ని వెబ్సైట్లలో షటర్ స్టాక్ అనేది అయితే షో అయితే అవుతుంది. ఇవన్నీ చూస్తున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్. మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వాటర్ మార్క్ అయితే ఉంటుంది అందులో. షటర్ స్టాక్ ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేయకండి. అవన్నీ వచ్చేసరికి పెయిడ్. ఓకేనా, ఇప్పుడు మాకు ఈ వెబ్సైట్ లో వచ్చేసరికి బ్రౌజ్ ఉంటుంది. ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ మీకు అయితే అవైలబుల్ గా ఉంటుంది. టోటల్ గా అయితే ఫ్రీ. మీరైతే యూట్యూబ్ లో అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి pixabay.com. సో ఈ pixabay.com లో వచ్చేసరికి మనకు ఇమేజెస్ కానీ ఫ్రీ స్టాక్ వీడియోస్ కానీ మాకైతే అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఇలిస్ట్రేషన్ కావాలనుకుంటే ఇలిస్ట్రేషన్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ వెక్టర్స్ కానీ ఈ వెబ్సైట్ లో టోటల్ A to Z అన్ని అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఏదైతే కావాలో అదైతే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ కావాలనుకోండి వీడియోస్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సెర్చ్ చేయండి ఏ వీడియో కావాలనో మీకు ఆటోమేటిక్ గా అయితే మీ ఏ కీవర్డ్ అయితే యూజ్ చేస్తారో ఆ కీవర్డ్ రిలేటెడ్ గా వీడియోస్ అయితే అన్ని అయితే షో అయితే అవుతుంది. మీరైతే ఏ వీడియో కావాలో ఆ వీడియో అయితే చూస్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి విడ్స్ అయితే అనుకుంటాం. సో ఓకేనా, ఫ్రీ హెచ్డి స్టాక్ ఫుటేజ్ 4K వీడియోస్ అయితే మీకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ వెబ్సైట్ లో వచ్చేసి ప్రో అని ఉంటుంది కదా, అదైతే మీరు అయితే యూస్ అయితే చేసుకోండి. పెయిడ్ అయితే చేయాలి ప్రో. ఓకేనా, ప్రో లేకుండా ఉన్న వీడియోస్ అయితే యూస్ అయితే చేసుకోండి. ఇవన్నీ అయితే ఫ్రీ. మీకు ప్రో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అయితే యూస్ అయితే చేయకండి. ఓకేనా, ఇందులో ఈ వెబ్సైట్ అయితే బెస్ట్ వెబ్సైట్ అని కూడా చెప్పొచ్చు. బ్రౌజ్ బై కేటగిరీ క్లిక్ అయితే చేసుకున్నాక బ్రౌజ్ న్యూయెస్ట్ ఉంటుంది. క్లిక్ అయితే చేయండి. లేకపోతే సెర్చ్ కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రౌజ్ అయితే చేస్తాం. ఏ కేటగిరీ వీడియోస్ కావాలో ఆ కేటగిరీ వీడియోస్ ఫుల్ గా అయితే మీకు షో అయితే అవుతుంది. మీ ఏ కేటగిరీ ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో అది మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఏ కీవర్డ్ మీద అయితే క్లిక్ అయితే చేస్తారో ఆ రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు అవైలబుల్ గా అయితే దొరుకుతుంది. ఓకేనా, మీకు నేచర్ కావాలన్నా, స్ప్రే కావాలన్నా, స్లో మోషన్ కావాలన్నా, ఆర్ట్ కావాలన్నా, అనిమల్, ఏరియల్, ఆఫ్టర్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ ఏది కావాలన్నా అయితే మీరు అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి అయితే చూస్ అయితే చేసుకుందాం. మాక్సిమం వచ్చేసరికి మీకు ఏది కావాలన్నా అదైతే మీరైతే ఒక్క వెబ్సైట్ అయితే సెర్చ్ చేయకండి. కొన్ని వెబ్సైట్లు అన్ని సెర్చ్ చేసి కలెక్షన్ అయితే చేసుకోండి వీడియోస్ అన్ని. ఓకేనా, ఇప్పుడు మనం నైట్స్ కి అయితే సెర్చ్ అయితే చేద్దాం. సో నైట్స్ కి అయితే సెర్చ్ అయితే చేశాక మనకు ప్రో అని షో అవుతుంది కదా, అవన్నీ అయితే యూస్ అయితే చేయకండి. అవన్నీ అయితే పెయిడ్ అయితే చేయాలి. మనకు ఈ వెబ్సైట్ లో కొన్ని అట్రిబ్యూషన్ అయితే ఇచ్చినట్లయితే కాపీ చేసి పేస్ట్ చేసి మాక్సిమం అట్రిబ్యూషన్ అయితే ఉండదు ఫ్రీగా. ఓకేనా, నేనైతే ఆల్రెడీ అయితే చెక్ చేశాక ఈ వెబ్సైట్ అయితే మీకైతే చెప్తున్నా.
సో ఇప్పుడు మనం ప్రో అయితే వదిలేసి మీది కొన్ని వీడియోస్ అయితే మనం అవైలబుల్గా ఉంటుంది, యూస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి isorepublic.com. సో ఇందులో వచ్చేసి మనకు హై రెజల్యూషన్ వీడియో కానీ ఫొటోస్ కానీ అవైలబుల్గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని వెబ్సైట్లో అయితే బ్రౌజ్ ఫీచర్ అయితే ఉంటుంది. మీ ఏ కేటగిరీ కావాలో సెర్చ్ చేసి మీరు అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. ఇందులో అయితే వీడియోస్ అయితే బాగుంటాయి. ఓకేనా, టోటల్గా అయితే మీ ఏ వీడియోస్ కావాలో మీరు కలెక్షన్ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసరికి ఒకే వెబ్సైట్లో అయితే ఫాలో అవ్వకూడదు. ఈ వెబ్సైట్లో ఈ వీడియో దొరికిందా, నెక్స్ట్ వెబ్సైట్లో అయితే సెర్చ్ చేసి మీరు నెక్స్ట్ వెబ్సైట్లో అయితే కలెక్షన్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం వీడియోస్ అయితే క్లిక్ అయితే చేసాం. సెటర్ స్టాక్ ఉంటుంది, అవన్నీ అయితే యూస్ అయితే చేయకండి. క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని వాటర్ మార్క్ ఉంటుంది, యూస్ అయితే చేయకండి. ఓకేనా, డైరెక్ట్గా అయితే స్ట్రైక్ అయితే వచ్చేస్తుంది. ఫ్రీ వీడియోస్ మాత్రం మీరైతే యూస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వీడియోస్ అయితే క్లిక్ చేశాక వీడియోస్ అయితే షో అయితే అయింది. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి video.net. సో video.net వచ్చేసరికి మనకు ఫ్రీ అయితే ఫుల్ స్టాక్ వీడియోస్ అయితే ఫ్రీగా అయితే దొరుకుతుంది. పాపులర్గా హెచ్డి కానీ 4K కానీ అన్నీ అయితే మనకు ఇలా దొరుకుతుంది. సైంటిఫిక్ రిలేటెడ్ వీడియోస్ కానీ అన్నీ అయితే మనకి ఇలా ఈ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసరికి ఫ్యాక్ట్ వచ్చేసరికి మీరు అయితే కొన్ని ఈ వీడియోస్లో అయితే మ్యూజిక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం అంతే రిమూవ్ చేసి మీ ఒరిజినల్ వాయిస్ అయితే ఇవ్వాలి. టోటల్గా మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ ఇలా ఇచ్చేస్తాం అనుకోకండి. మీరు మ్యాక్సిమం వచ్చేసరికి ఆ ఆడియో అయితే రిమూవ్ అయితే చేసి మీ ఒరిజినల్ వాయిస్ ఇచ్చి ఫ్రీ మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియోస్ మొత్తం మీరు అయితే యూస్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి mathsby.com. సో ఈ వెబ్సైట్లో వచ్చేసరికి మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఏ కావాలో బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు. స్కై కావచ్చు, ఆ తర్వాత ప్లెయిన్ కావచ్చు, ఏ కేటగిరీ కావాలనో ఆ కేటగిరీలో ఫుల్గా అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెబ్సైట్లో అయితే మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది అనుకుంటా ఏ వెబ్సైట్లో అయితే మీకు అవైలబుల్గా ఈ ఫ్రీ వీడియోస్ అయితే ఉంటుంది అనేసి. ఇంకో కొన్ని వెబ్సైట్లు అయితే ఉన్నాయి. సో వీడియో లెంత్ వచ్చేసరికి ఇంక్రీస్ అయితే అయింది, అందువల్ల ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇంకా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ మ్యాక్సిమం ఈ వెబ్సైట్లో వచ్చేసరికి యూస్ అయితే చేసుకోండి. ఇంకా కొన్ని వెబ్సైట్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అయితే నేను అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, మీకు ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అయితే టోటల్గా A to Z మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ అయితే అవుతుంది. ఇందులో మ్యాక్సిమం షటర్ స్టాక్ అనే కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఉంది, అవంతా యూస్ అయితే చేసుకొని వాటర్ మార్క్ ఉన్న వీడియోస్ అయితే యూస్ అయితే చేయకండి. కొన్ని వీడియోస్లో మీరు షటర్ స్టాక్ యూస్ చేస్తారు అనుకుని వాటర్ మార్క్ ఉన్నట్లయితే యూస్ అయితే చేయకూడదు, ఎందుకంటే స్ట్రైక్ అయితే పడుద్ది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఫ్రీ, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని వెబ్సైట్ అయితే ఫ్రీ, మీరు కంపల్సరీ 100% అయితే యూస్ అయితే చేసుకోవడానికి మీకైతే ఏ ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా, కొన్ని వీడియోస్లో అయితే అట్రిబ్యూషన్ అయితే మెన్షన్ చేసి ఉంటే జస్ట్ కాపీ చేసి డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ అయితే చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.